ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. రెండోసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ జీవన విధానం ఎలాగెళ్ళింది? పార్టీ వైపు వెళ్దాం అనుకున్నారా, లేదు ప్రసాదంగా అక్కతో బాబు మీ ఫ్యామిలీ ఏదో ఉండాలి? సెకండ్ పోయినప్పుడు ఇక రాను అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్ళినా నేను. వాస్తవంగా ఆ బడికి ఇక మనం ఫస్ట్ వచ్చి తప్పు చేసినాం అనేటువంటిది ఒకటి. పోయిన తర్వాత కూడా పార్టీ అంతే రిసీవ్ చేసుకోవడం రెండవది. మనం వచ్చిన తర్వాత కుల వృత్తిని నమ్ముకొని నేను పని చేసుకోవడం జరిగింది. ఓకే, మాది వడ్డెర క్యాస్ట్. అవును, బండ కొట్టుకుంటా బతికినాను. అది జనాలలో ఒక పేరు పడిపోయింది, తను ఏం చేయలేడు అనేటువంటిది. పోలీస్ ఆఫీసర్లకు కూడా వీడు అంతే పని చేసుకొని బతుకుతాడు, ఇంట్లో ఏలు పెట్టాడు అనేటువంటిది ఒకటి. చాలామంది మాజీలు, చాలామందిని కాదు కొంతమంది మాజీలు బయట రాగానే మాజీ అనే ఒక కార్డు తగిలించుకొని సెటిల్మెంట్లు చేస్తుంటారు. మరి మీరు అటువైపు వెళ్లకుండా మళ్ళీ కులవృత్తిని ఎంచుకొని ప్రశాంత జీవితం చేస్తున్నారు. అది ఈజీ కదా? నేను నేర్చుకున్నటువంటిది అది. నేను కామ్రేడ్ సూర్యం దగ్గర నేర్చుకున్నటువంటిది అది నాకు మంచిగా అనిపించింది. ఏం చెప్పారు కామ్రేడ్ సూర్యం? చేత కాకపోతే సపోర్ట్ చేయకుండా, కానీ ఉద్యమానికి నష్టం చేయొద్దు, ప్రజలకు నష్టం చేయొద్దు. అంటే కోట్లు ఉన్నటువంటి వాడు అదే అన్నం తింటాడు, మనం అంతే తింటాం. పూరి గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని గంటలే నిద్రపోతుండు, బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అంతే నిద్రపోతుండు. ఆ మాటల ప్రభావం మీ మీద ఉంది? ఉన్నాయి, నాకున్నాయి. అంటే మీకు సూర్యంగా గారితో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు. సూర్యమే పటేల్, అవును, అలియాస్ పటేల్ సుధాకర్ రెడ్డి. ఇంకా అది బాగా ఇంకో మాట కూడా చెప్పారు కదా మీకు, ఏది చివరి వరకు చప్పుడు చేయకుండా ఉండాలని. అంతే. సరే, పటేల్ సుధాకర్ గారు మా రెండు వాక్యాలు కూడా మీకు బాగా ప్రభావితం చేశాయి. అదేవిధంగా తక్కినపల్లి వాసుదేవరావు గారు ఏం చెప్పలేదా? యాక్షన్ అంతే. అంతే, నో డైలాగ్స్. నో డైలాగ్స్, యాక్షన్ అంతే. నీకు ఏ వర్క్ చెప్పినా నీవే వర్క్ చేసినావు అంతే. మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారండి? ఎక్కువ కాలం పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరనే ఉండేది. అవసరం ఉన్నప్పుడు మాత్రం తనమ్మటి పోయేది అంతే. అలిపిరి సంఘటనలో ఆయన పేరు వచ్చింది, మీ పేరు ఎందుకు రాలేదు? నేను అప్పటికే సరెండర్ అయ్యాను. సరెండర్ అయినా మీరు మీకు పెళ్ళలేదా చంద్రబాబు నాయుడు అటాక్ చేద్దామని? అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే నిర్మాణపరంగా రహస్య నిర్మాణాలు ఉంటాయి కాబట్టి మనం బయట ఉంటున్నాం అనేటువంటి దాంతో. ఆ తర్వాత చాలా వ్యాఖ్యలు జరిగాయి, ఎక్కడ కూడా మీ పేరు రాలేదా? అంటే మీకు ఆహ్వానం వచ్చింది అప్పుడు? ఇప్పుడు ఫస్ట్ నీకే తెలుస్తుంది అది. ఇప్పుడు చేసినటువంటి పోలీస్ రికార్డు కూడా లేదు నాది. నేను ఇప్పుడు చెప్పిన కరెక్టే, మీరు లేరు కానీ పార్టీ నుంచి పిలుపు వచ్చింది యాక్షన్ చేయాలని. రాలేదు. అంటే బయటకు వెళ్ళారు కాబట్టి పార్టీ కూడా నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్, ఆ టార్గెట్లో ఫెయిల్ అయినాం. ఏ టార్గెట్? అయింది. అవును, తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోలేదు, చూద్దాంలే అనేటువంటిది ఉండే. సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు, మళ్ళీ నల్లమల్లకే పోయినాం. ఆయన ప్లీనరీకి పోయిండు, నేను నల్లమల్లనే ఉన్నా. అప్పుడు రమాకాంత్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు, నేను కమాండర్గా ఉన్నప్పుడు ఆయన సభ్యుడు. అంటే మీరు వెళ్ళారు పార్టీలోకి, మీరు యాక్షన్ టీంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని పార్టీ చేసింది కొన్ని కార్యక్రమాలు. అంటే మంచి చేసింది, దానివల్ల కొంచెం చెడు కూడా జరిగి ఉండొచ్చు. మీకు అనిపించిందా ఈ యుద్ధం ఎంతకాలం ఆగుతుంది, దీర్ఘకాల యుద్ధంగా ఉండిపోతా, లేదు ప్రజలకు సేవ చేయాలంటే మనం బ్యాలెట్ ద్వారా వెళ్దామా అని ఎప్పుడైనా వచ్చిందా మీకు? అది రాలేదు. అంటే బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకున్నారా? బుల్లెట్ అనేటువంటిది కాదు, కానీ దోపిడీ చేసే వర్గం ఉన్నంత కాలం, దోపిడీ గురయ్యే వర్గం తిరుగుబాటు చేసే అంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే నేను చూసినటువంటిది, ఒకప్పుడు జనాలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసుకున్నా కానీ పూట గడవని పరిస్థితి ఉండే తెలంగాణలో. ఎప్పుడు నలుగురు పని చేస్తే ఒకరిది తిండికి సరిపోతుంది, ఒకరిది ఖర్చులకు సరిపోతుంది, ఇంకొకరిది వెనకబడుతుంది. ఇటువంటి కాడ పార్టీ నిలబడలేదు. ఎక్కడైతే ఆకలి, అణచివేత, అణగారిన కులాలు ఉంటాయి అక్కడ పార్టీ అవసరం కంపల్సరీ ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఆ ప్రాంతాలలో పార్టీకి అవసరం, ప్రజలకు పార్టీ అవసరం కాబట్టి అక్కడ నిలబడగలుగుతుంది, నిలబడగలుగుతుంది. తెలంగాణలో ఆ అవసరం తీరిపోయింది.
తీరిపోయింది కాబట్టి పార్టీ దూరమైంది అనుకో. దూరమైంది. ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా అదే సమస్య వచ్చింది అనుకోండి. తెలంగాణలో ఏ విధంగా అయితే సమస్య తీరిపోయిందో అణచివేత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎస్టాబ్లిషన్ అయితేనే ఉంటుంది అది. కానీ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే మీరందరూ మీలాంటి వాళ్ళకి మీకు ఒక కుటుంబం ఉంటుంది, అమ్మా నాన్న ఉంటారు, వీళ్ళందరినీ కాదని పార్టీలకు వెళ్ళి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం పనిచేస్తారు. కానీ మీ కుటుంబాలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భార్య, పిల్లలు వాళ్ళు అనాథలుగా ఉండడం, వాళ్ళకున్న ఆర్థిక కష్టాలు తీర్చకుండా సమాజం కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రశ్నించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ముందు మనకి ఉండాలి కదా, మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, వాళ్ళకి కూడా. అంటే మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, ఓకే, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈరోజు అమ్మ నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళని చూసేటువంటి ఆప్యాయత అనేటువంటిది లోపించింది. ఈరోజు నేను కూడా అదే కుటుంబంలో ఉంటే నేను మా అన్నల లెక్కనే, మా అక్క చెల్లెళ్ళ లెక్కనే, వాళ్ళ లెక్కనే తయారయ్యేటోను. చాలామంది కూడా చూస్తలేరు తల్లిదండ్రులను చూసి. ఇప్పుడు చూడట్లేదు. అప్పుడు కూడా, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. అప్పుడు చూడకపోయినా బిట్టల శంకర్ అమ్మకి నాన్నకి వెళ్ళి వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళారు. ఎప్పుడైనా అమ్మ నాన్న గుర్తుకొచ్చారా? నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు తిరిగి చూడలేదు. ఎందుకు రావాలనిపించలేదు నాకు. అంటే మరి అమ్మా నాన్న అవసరం లేదా? నాకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధం అట్లా ఉన్నది. వాస్తవం మీరు అనేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉండాలి కదా, వాళ్ళకి కూడా సహకరించాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. అంతకంటే ప్రేమ చూపించేటువంటి ప్రజల మధ్యన ఉన్నది. నేను అందరూ తప్పడట్లేదు, ప్రజలకు అమ్మా నాన్న కన్నా ఆ ప్రజలే మనకు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళారు, నేను కాదనట్లేదు, నేను అందుకు 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్నకి, మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నకి ఎవరు చూడాలి? దీనికి ఒకటి ఏంటంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్న అనాథలుగా ఉండాల్సిందేనా అన్న ప్రశ్న లేరు కదా, వాళ్ళకి ఎవరు చూడాలి? ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మా దగ్గర పొద్దుటూరు అనేటువంటి విలేజ్ ఉంటుంది. వెంకన్న అని ఉంటాడు, చంద్రయ్య ఆయన పేరు. చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. తను వాళ్ళ కుటుంబంలో 3 అక్కజనులలో ఏమో ఉంటారు. 2 ఒక తమ్ముడు ఉంటాడు, తమ్ముడు ఎడ్డి ఆయనే. అమ్మ ఉండేది, నాన్న ఉండేది, ఒక చెల్లె ఎడ్డామని, ఒక అక్క పెళ్ళి అయింది. తను ఆర్ఎంపీగా చేస్తుండేవాడు భువనగిరిలోనో ఏమో. కుటుంబాన్ని పోషించడం కోసమే ఆయన ఉండేది. వాళ్ళ వృత్తిపరంగా సాకలోళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ ఇల్లు తిరిగి అడుక్కొచ్చినటువంటి అన్నాన్ని మిగిలితే దళానికి పెట్టేది. దళానికి పెట్టినందుకు కొట్టిరారు. ఈయనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడు. కొడితే తను ఏం చేయలేని పరిస్థితిలో దళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పార్టీ కూడా ఆలోచించింది, నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా, మళ్ళీ వస్తే ఎట్లా ఏంటంటే, నాకంటే అనేక మంది ఉన్నారు, అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మనం ఉండి కూడా ఉద్ధరించేది ఏముంది ఇక్కడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన బయటకు పార్టీలోకి వచ్చిండు. చివరి వరకు కూడా పార్టీలోనే చనిపోయాడు. తన తల్లి చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ ప్రజలే దానం చేశారు అక్కడ. అంటే ఈ కుటుంబానికి ప్రజలు చూపించినటువంటి ఆదరణ కూడా అంతే ఉంది. అవును, కాదనట్లేదు. విన్నావా? ఇంకన్నా ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమంలో ఉన్నప్పుడే కూడా ఆ ఇంటికాడ బియ్యం లేవంటే కూడా తను వండుకునేటువంటి బియ్యంలోకి వెళ్ళి పావుషేరు పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించారు. ఎవరు? ప్రజలు. ప్రజలు ఆదరిస్తారు. ఒక మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారి కుటుంబాలను కానీ ఆదరిస్తారు, ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు. ప్రజలు ఆదరిస్తున్నారు అనేది నేను కాదనట్లేదు. ప్రజల ఆదరణ ఉంది కాబట్టి పార్టీ మనుగడ రైట్. కానీ ప్రజల ఆదరణ మీద అమ్మానాన్ని విడిచిపెట్టి మనం వర్గం దీంట్లో వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అంటారు? సబబే. మీకు సబబే అంటారా? ఓకే, రైట్, దాంట్లో ఏం లేదు. అంటే మనకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని ప్రజల మీద విడిచిపెట్టి మనం ప్రజల కోసం అడుగుబాటు పడతాం. సరే, ఆ విధంగా వెళ్ళారు. మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? సాధించినామంటే కొన్ని మార్పులు అయితే చెందినాయి, కానీ నాకు తృప్తి అయితే ఉందంటారు. ఉన్నది. రైట్. అంటే మేము పనిచేసినటువంటి ఏరియాలో నల్లమల్ల రివర్ మీద అనేక మంది పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. చేపలు పట్టుకొని బతుకుతుంటారు. చేపల మార్కెట్ ఇలా 10 ఎంత 200 300 ఉంటే వాళ్ళకి 10 రూపాయల కేజీ 20 రూపాయల కేజీ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుండేవాళ్ళు షావుకారులు.
గురుస్వామి అనేటువంటిది మీరు పేరు వినే ఉంటారు, పెంట్లవెల్లిలో పెద్ద కంపెనీ ఉంది, కర్ణాటక అతను ఆయన. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి చేపల రేట్లు పెంచినాం. సరుకులు ఇక్కడి నుంచి పోయి ఒక రోజంతా పోయి సరుకులు మోసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. నీకు చేపలు వేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సరుకులు వాళ్ళు ఏ తెమ్మంటే అవి తెచ్చియాలనేటువంటిది పెట్టినాం. సావుకారులు వలలు కానీ డబ్బులు కానీ ఇచ్చి ఎమ్మటెమ్మటే కట్ చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా వారానికి ఇంత కట్ చేసుకోవాలనేటువంటిది. చేపల రేట్లు పెంచడం, వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చియడం, వాళ్ళు బాగోలేకపోతే హాస్పిటల్లోకి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చేయించినాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఉన్నంతకాలం మమ్మల్ని కాపాడుకోగలిగారు జనాలు. కరెక్టే. కానీ మరి ఇప్పుడు ఎందుకు పార్టీకి ప్రజలు దూరం అయ్యారు? ప్రజలు పార్టీ అవసరం లేదంటారు ఇప్పుడు? పార్టీ ప్రజలు ఏం దూరం కాలేదు. పార్టీ ఇక్కడ అవసరం లేదనే బయటికి వెళ్ళింది. దాడులు అనేటువంటిది పోలీసు దాడి ఏం చేశారంటే ఫస్ట్ ప్లేన్ ఏరియాలో కొట్టేసింది. అంటే గ్రామాలలో తిరిగేటువంటి ఇన్సెల్టర్ తీసుకునేటువంటి దళాల మీద దాడులు చేసింది. తర్వాత చిన్న క్రమేపీ ఏ దళం అయితే వీక్ ఉంటుందో ఆ దళాల మీద దాడులు చేసింది. పరిస్థితి ప్రకారం మీరు వెళ్ళారు, మీరు అనుకుని పార్టీలో పనిచేసిన తృప్తి అని మీకు కొంచెం ఉంది, అంతే కదా మీరు చెప్పేది? ఎస్, రైట్. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీలాగా కొంత స్వార్థం కాకుండా, స్వార్థంకి లేకుండా ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇప్పుడున్న యువత వాళ్ళకి ఎంతసేపు స్వార్థం, వాళ్ళ విలాసాలకు చూస్తున్న వాళ్ళకి మీకు ఏం చెప్పాలనిపిస్తుంటుంది? అంటే నేను అడవిలోకి వెళ్ళమని చెప్పడం కాదు, తుపాకు పట్టుకొని చెప్పడం కదా ఉద్దేశం. వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు, రేపొద్దున మన దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు ఇటువంటి విలాసాలకు వెళ్తే? ఇటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏంటిదంటే కనీసం పక్కన ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. యువత అనేటువంటిది అని అంటేనే ఆలోచించేటువంటి బలమైనటువంటి శక్తి. అది మంచి మార్గాన్ని ఎంచుకోవాలనేటువంటిది ఒకటి ఫస్ట్ సూచించేటువంటిది. ఈ వ్యసనాలకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ఇతర దానికి సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉంటూ తను కన్న తల్లిదండ్రుల కోసం లేకపోతే తన కుటుంబాల కోసం మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం, ఉన్నతమైనటువంటి ఆలోచనల కోసం, లేదా సమాజంకి ఉపయోగపడేటువంటి ఆలోచనల కోసం పనిచేయాలనేటువంటిది నేను కోరుకునేటువంటి